పేదవారు పేదవారిగానే ఉండిపోతున్నారు. తమ కోరికలు తీర్చుకోవడం కష్టమవుతుంది. అటువంటి వారు తమ కోరికలు నెరవేర్చుకోవాలి అంటే పరిష్కార మార్గం ఏమిటో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. పేదవారైనా, కష్టాలు బాధలు అనుభవించేవారు ఎవరైనా వాళ్ళు ఎలా బాధపడుతుంటారు అంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా జాతకం బాగోలేదు, నాకు గ్రహాలు అనుకూలించట్లేదు, లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఏమీ సంపాదించలేదు, బాగా చదివించలేదు, నేను కొంచెమే చదువుకున్నాను, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను పేదవాణ్ణి అని వాళ్ళ మెదడులో ఫిక్స్ అయి ఉంటారు. అదేవిధంగా ఇతరులు లేదా మన సొంత వాళ్ళైనా సరే బాగా విజయం సాధించి బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటే అసూయపడటం, వారిని మన మనసులో ద్వేషించడం, ఇవన్నీ మనం విజయం సాధించకుండా, డబ్బు సంపాదించకుండా చేస్తాయి. ఎందుకంటే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఎదగాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ధనవంతుడి అవ్వాలన్నా అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఓపెన్గా చెప్పాలంటే నువ్వే ఒక దేవునివి. అంటే నీలోనే దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి. నీలోనే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనము మన అంతరాత్మ అనగా ఇన్నర్ మైండ్తో ప్రయాణిస్తే ఈ భూమి మీద ఏదైనా కష్టం అనిపించదు. ఈ భ్రమల్లో నుంచి బయటపడి దేన్నైనా సాధించవచ్చు, ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. నీలోనే అనంతమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని కొలవలేము. నువ్వు ఊహించిన దానికంటే నువ్వు చాలా శక్తిమంతునివి. ముందుగా నువ్వు నీ గతాన్ని విడిచిపెట్టి ఈ క్షణం నుండి నూతన జీవితం ప్రారంభించు. ప్రతి సమస్యను చూచి భయపడకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలి. ఎంత చెడు జరిగినా పాజిటివ్గా ఆలోచించాలి. జరిగినదంతా మన మంచి కోసమే అని మనం జీవిస్తున్న ఈ క్షణం పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి. ఫ్యూచర్ గురించి భయపడకూడదు. ప్రజెంట్ నువ్వు ఎలా ఉంటే ఫ్యూచర్ అలా ఉంటుంది. మొట్టమొదటిగా జ్ఞానం సంపాదించుకో. ప్రతిరోజు 30 నిమిషాలు కొత్త స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకుంటే డబ్బు సంపాదించడం సులువు అవుతుంది. మంచి అలవాట్లు నేర్చుకోండి. ఉదయాన్నే లేవడం, సమయాన్ని విలువైన పని కోసం సద్వినియోగం చేసుకోవడం, నేను ఈ స్థితి నుండి మారుతాను అని గట్టిగా నమ్మడం, ఈ విధంగా మంచి అలవాట్లు నేర్చుకోండి. ఈరోజు నుంచి నీ ఆలోచన మార్చుకో. నీ రేపటి దినం ఆటోమేటిక్గా మారుతుంది. నేను మారాలి అని నిర్ణయించుకున్నాను అని కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.